ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఎంసెట్ ఇట్లాంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు సో మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇట్లాంటి నీట్ ఏవేవో రాస్తుంటారు కదా ఆల్ దీస్ కమ్ అండర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేటగిరీ మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం చదివినా ఉద్యోగం కోసం చదివినా అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెగ్యులర్ గా ఇప్పుడు దాకా మీరు రాసినవి అకాడమిక్ ఎగ్జామ్స్ అంతే కదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ అకాడమిక్ ఎగ్జామ్స్ అంటే మీరు 10th రాస్తారు కదా బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు ఇంటర్మీడియట్ రాస్తారు ఒకవేళ డిగ్రీ ఆర్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేస్తే అక్కడ కూడా ఎగ్జామ్స్ రాస్తారు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారు ఆల్ దోస్ ఆర్ అకాడమిక్ ఎగ్జామ్స్ మీరు ఏదైతే ఇంటెండ్ చేస్తున్నారో ఐఏఎస్ కావాలంటే యూపీఎస్సీ వాడు పెట్టే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు ప్రిలిమ్స్ అన్నాం కదా 16th జూన్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్యాంకింగ్ కోసం రాసే బ్యాంకింగ్ జాబ్స్ కోసం రాసే ఎగ్జామ్స్ ఉంటాయి ఇలా రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ I asked you what is the fundamental difference between academic exam and competitive exam? Negative marks untaya? Okay, good. Inka? అర్థమైందా అబ్సల్యూట్ మెరిట్ అంటే మొత్తం బుక్ సిలబస్ లో ఏవే క్వశ్చన్లు వస్తాయి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటో మీకు బాగా తెలుసు మోర్ ఆర్ లెస్ సో 100కి ఎంత వస్తున్నాయి 98 99 97 96 ఇక్కడ మాట్లాడతారు ఇప్పుడు టెల్ మీ సంథింగ్ మీ అకాడమిక్ ఎగ్జామ్స్ లో 55 ఆర్ 60 అవుట్ ఆఫ్ 100 వస్తే మంచి మార్క్సా కాదా 60 out of 100 in your 10th no then your Ananya got less than 60 you know that నేనేం చెప్పాను అర్థమైందా అనన్య ఎవరో సడన్ గా అనన్య ఎక్కడి నుంచి వచ్చింది అనుకోకండి ఆ అమ్మాయి ఇందాక 3rd ర్యాంకర్ అని చెప్పింది కదా నువ్వేనా ఎంతమో చెప్పాను ఆ అమ్మాయికి 60% కంటే తక్కువ వచ్చింది తెలుసా ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఎలా వచ్చింది నవ్ యూ అండర్స్టూడ్ అంటే బెంచ్ మార్క్ 98 99 100 దగ్గర లేదు అబ్సల్యూట్ మెరిట్ దగ్గర లేదు రిలేటివ్ మెరిట్ నీ పక్కవాడి కంటే నువ్వు ఎంత బెటర్ గా చదివావు సో స్టాప్ చేజింగ్ మార్క్స్ అండ్ స్టార్ట్ చేజింగ్ క్వాలిటీ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అర్థమైందని నేను ఏం చెప్పాను లాస్ట్ స్టాప్ చేజింగ్ జస్ట్ మార్క్స్ స్టార్ట్ చేజింగ్ క్వాలిటీ అంటే మీరు మాట్లాడితే ఆ కాన్సెప్ట్ మీద మీకు క్లారిటీ ఉందని తెలియాలి మీరు రాస్తే చాలా క్లియర్గా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి దోస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ బి ఫోకసింగ్ ఓకే అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడైనా ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీకు డ్రీమ్ జాబ్ కదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం ఎప్పుడైనా సివిల్ సర్వెంట్ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ చూసారా ఎలా ఉంటారు వాళ్ళు వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు అబ్జర్వ్ యా యూ కెన్ ఫీల్ ఫ్రీ సి ఇది మీ స్కూల్ అయితే కాదు మీకు నాకు పాత పగలేం లేవు ఉండబోవు ఓకే సో యూ కెన్ ఫీల్ ఫ్రీ అండ్ కమ్యూనికేట్ ఇక్కడికి ఏదో నేర్చుకోవడానికి వచ్చారు కదా ఓరియంటేషన్ సెషన్ సో నేర్చుకోండి ఇంకా వే ఆఫ్ థింకింగ్ నైస్ హౌ డు దే థింక్ ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్స్ని ఎప్పుడైనా చూసారనుకోండి వాళ్ళు రకరకాల కేటగిరీ ఆఫ్ పీపుల్తో ఈజీగా కమ్యూనికేట్ చేస్తారు అంటే వాళ్ళ బాస్ ఇతని కంటే సీనియర్ మోస్ట్ అయి ఉండొచ్చు బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు అతనితో మాట్లాడతారు ఒక నార్మల్ పర్సన్ ఓకే గ్రాస్ రూట్ లెవెల్లో ఏం చదువుకోలేని ఒక ముసలాయన వచ్చినా ముసలావిడ వచ్చినా
వాళ్ళకి ఒక ఫండమెంటల్ ఇష్యూ గురించి, అంటే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కావాలి, లేదంటే పెన్షన్ కావాలి, పెన్షన్ రావట్లేదు, ఏదో స్కీమ్ లో డబ్బులు రావట్లేదు, డిలే అయిపోయింది, ప్రాసెస్ అవ్వట్లేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టాప్ లెవెల్ ఎవడో ఏదో మల్టీనేషనల్ కంపెనీ సిఇఓతో మీటింగ్ ఉన్నా మాట్లాడతారు. యు సీ ద స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ దట్ దే కెన్ కమ్యూనికేట్ విత్. ఇందాక చెప్పాను కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని. సో అన్ని విషయాల గురించి మాట్లాడగలరు, అది ఆల్రెడీ తెలుసుకున్నాం. అందరితో మాట్లాడగలరు, అన్ని విషయాల గురించి మాట్లాడగలగాలి, అందరితో మాట్లాడగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది బయటికి వెళ్ళామనుకోండి, ఇప్పుడు నన్నే తీసుకున్నాం, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, దే ఆర్ ఎర్నింగ్ మచ్ మోర్. అంటే రకరకాల కంట్రీస్ లో ఉన్నారు, చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ లేదంటే ఐఐఎం లో చదువుకున్నారు వాళ్ళు. ఓకే, ఏదైనా ఎప్పుడైనా ఒక గ్యాదరింగ్, ఒక ఫంక్షన్ కి దీనికి వెళ్ళాం అనుకోండి, నాకు కొంచెం ఎక్కువ వెయిట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు? బికాస్ ఐ వర్క్ ఫర్ ద గవర్నమెంట్, ఐ నో హౌ టు టాక్ టు పీపుల్. అర్థమైందా? ఇందాక ఎవరో అన్నారు కదా, రెస్పెక్ట్, సోషల్ ప్రెస్టీజ్, ద థింగ్. ఓకే, సో వెన్ యు నో హౌ టు టాక్ టు పీపుల్, when you know what to talk, how to talk, what to talk. ఇప్పుడు వాళ్ళకి తెలియదని కాదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ లోను ఇంకో చోట కార్పొరేట్ లోను పనిచేసే వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి వాళ్ళ డొమైన్ లో మాత్రమే తెలుసు. నేను వెళ్ళి వాడితో మాట్లాడగలను కానీ వాడు వచ్చి మా ఆఫీస్లో మాట్లాడలేడు. అవునా కదా? నేను వెళ్ళి పోలీసు వాడితో మాట్లాడతా, నేను వెళ్ళి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతా, హాస్పిటల్లో మాట్లాడతా, ఇప్పుడు కాలేజ్కి వచ్చి పాఠాలు చెప్తా, సాయంత్రం వెళ్ళి ఇంకోటి ఏదో పని చేస్తా. వాళ్ళు వచ్చి చేయలేరుగా, చేయగలరా? గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ మూవ్ చేయించుకోవాలంటే తల ప్రాణం తాకొస్తుంది. యుఎస్ లో ప్రపంచాన్నే తిప్పేస్తుంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటు వేయడానికి ఓటు కనిపించలేదంటే మొత్తం చెమటలు పట్టేస్తాయి 4 రోజులు. సో దట్ ఈస్ ద థింగ్. సో యూ నీడ్ టు లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీకు ఆ అండర్స్టాండింగ్, బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏది దేని మీద ఫోకస్ చేస్తుంది. మీరు అకాడమిక్స్ చదివినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారంటే మాత్రం దెబ్బైపోతారు. దట్ ఈస్ ద రీజన్ వై ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఎక్సెల్ ఎట్ స్కూల్ లెవెల్ ఆర్ +1 +2 కాలేజ్ లెవెల్లో కానీ ఎక్సెల్ చేసిన వాళ్ళు, డిగ్రీలో ఎక్సెల్ చేసిన వాళ్ళు, అకాడమిక్ గా ఎక్సెల్ చేసిన వాళ్ళు అందరూ నెసెసరీలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్సెల్ చేయరు. కొంతమంది చేస్తారు, అందరూ చేయలేరు. అంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ ఒకటే కాదు, యూ నీడ్ సంథింగ్ ఎల్స్. అంటే నువ్వు డోర్ లోంచి పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, పర్సనాలిటీ టెస్ట్కి వెళ్తున్నావు అంటే నువ్వు డోర్ లో ఎంటర్ అవగానే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ లో దిల్ అండర్స్టాండ్ వెదర్ టు హైర్ యూ ఆర్ వెదర్ టు మేక్ యూ ఇన్ ఆర్ నాట్. నిన్ను తీసుకోకూడదు అనుకుంటే తీసుకోడు. దట్ ఈస్ ద ఐడియా. ఓకే, సో దెర్ ఈస్ సంథింగ్ మోర్. ఇప్పుడు ఈ రిలేటివ్ మెరిట్, అబ్సల్యూట్ మెరిట్ ఏదైతే ఉందో, యు ఆర్ నాట్ కంపీటింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మార్క్స్. ఓకే, యు ఆర్ హియర్ టు లెర్న్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ కాంట్ బి లెర్న్ ఇన్ ఫ్యూ డేస్. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే, మీరు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి మా భాషలో మీరు ఇంకా నేర్చుకోలేదు అది. కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు సెమిస్టర్ అంతా ఆడుకునేవారు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసాక లాస్ట్ 3 రోజులు 2 రోజులు నైట్ అవుట్ నిద్రపోయేవాళ్ళు కాదు. ఓ పక్కన ఇలా తినేస్తూ ఇలా చదివేస్తూ ఉండేవారు. నేను కూడా చేశాను అలాంటి పనులు కొన్ని రోజులు. అంటే హారిబుల్ ఉంటుంది అనమాట. లాస్ట్ మినిట్ చదువుతారు, నైట్ అవుట్లు చేసి 1 డే బ్యాటింగ్లు అంటారు కదా, అలాంటి 1 డే బ్యాటింగ్లు చేసేవారు ఎక్కువ మంది. అలాంటి వర్కౌట్ కాదు ఇక్కడ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడు ఏంటంటే మనం లాంగ్ టర్మ్ లో చదువుకోవాలి. ఎగ్జామ్ ముందు రోజు, ఆ ముందు రోజు చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు నువ్వు చేసేది ఏం లేదు. సంవత్సరాలు టుగెదర్ నువ్వు ఏం చేయలేనప్పుడు ఎగ్జామ్ ముందు ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా. చేస్తే అప్పుడు చేయాలి. ఇంకొకటి ఏం చెప్పనా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో మొత్తం బుక్స్ అన్ని ఒక రూమ్ లో షెల్ఫ్ లో పెట్టేసి క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్ళి చూసుకుని రాయమన్నా
పీకేదేం లేదు, నేను చెప్తున్నాను. క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను వివిప్యాట్ గురించి చెప్పి, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ వివిప్యాట్ అని. దట్స్ ఏ వెరీ ఎలిమెంటరీ ఆర్ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మెయిన్స్ లో, హౌ డు యూ థింక్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వివిప్యాట్ విల్ డీపెన్ ద డెమోక్రసీ అని అడుగుతాడు. అది క్వశ్చన్. గివ్ యువర్ ఒపీనియన్ అంటాడు. నువ్వు ఎందులో కాపీ కొడతావు దాన్ని, నీ ఒపీనియన్ ని? అంతే కదా, మొత్తం అన్ని నీ చేతిలో పెట్టినా కాపీ కొట్టలేవు. అది వెరైటీ ఎగ్జామ్ అది. సో యూ నీడ్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. ఓకే, ద కైండ్ ఆఫ్ ఆన్సర్స్ యు ఆర్ గివింగ్, ద కైండ్ ఆఫ్ ఆన్సర్స్ యు ఆర్ రైటింగ్, ఇట్స్ యువర్ పర్సనాలిటీ. ఇప్పుడు మీరు రాసిన ఆన్సర్, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి మీ చేత ఆన్సర్ రాయిపించి ఆ ఆన్సర్ చూసి మీ పర్సనాలిటీ ఏంటో చెప్తాం. ఆఫ్టర్ ట్రైనింగ్ పీపుల్, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాపీస్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత we tend to do that. I've been in this for 6 to 7 years. అంతకుముందు నేను జాబ్ లో ఉన్నప్పుడు కూడా వీకెండ్స్ వెళ్ళి టీచ్ చేస్తుండేవాడిని అందరికి. ఇప్పుడైతే చాలా మంది, ఇప్పుడు ఒక 5-6 బ్యాచ్ లో వెళ్ళారు. సో ఇప్పటికీ ఒక అలవాటు వచ్చేసి ఉంటది. నాకే అనిపిస్తుంటది, చూడగానే అర్థమైపోద్ది ఏంటి ఈ పర్సన్ విషయం ఏంటి, ఎంత చదువుతాడు ఆర్ ఎంత చదువుతుంది ఈ అమ్మాయి, ఎంతవరకు ట్రైన్ చేయాలి, ఇంకెంత ఎడిషనల్ గా నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ ఒక అవగాహనకు వచ్చేసి ఉంటాయి. ఏంటి 6-7 years కే. నౌ ఇమాజిన్ 35-40 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు అంటారు కదా, వాళ్ళు ఇంకా ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారు వాళ్ళు. నౌ యూ కాంట్ ప్లే విత్ దీస్ పీపుల్. ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ ఉంటాయి. సో ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఎసెన్షియల్, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ నాట్ దట్ ఎసెన్షియల్. అండ్ ఇంకొకటి, పర్ఫెక్షన్ కోసం ట్రై చేయకండి. డోంట్ ట్రై టు బి దట్ పర్ఫెక్ట్ పర్సన్. అంటే పర్ఫెక్షన్ అంటే ఏంటంటే, ఒక బుక్ ఓపెన్ చేస్తారు, ఫస్ట్ చాప్టర్ చూస్తారు, చదివేస్తుంటారు. ఫస్ట్ చాప్టర్ యూజువల్లీ అన్ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంత ఇంట్రడక్టరీ డేటా, సోది, డెఫినేషన్లు ఇవన్నీ ఉంటాయి. అసలు విషయంలోకి వెళ్ళడం. మీరేమో ఫస్ట్ చాప్టరే చదివేస్తుంటారు. మొత్తం బుక్ అంతా చదువుదామనే ఉద్దేశంలో ఫస్ట్ చాప్టర్ ని చాలా కసిగా చదివేస్తుంటారు. సెకండ్ చాప్టర్కి వెళ్తారు, స్లోగా తగ్గుద్ది అని చేసాం. థర్డ్ చాప్టర్కి వెళ్తారు, అయిపోద్ది. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎవడో తిడతాడు నాలంటాడు, అప్పుడు మళ్ళీ మొదలు పెడతారు. మీ ఇంట్లో వాళ్ళు అంటారు, బోల్డ్ ఫీజులు కడుతున్నావు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, చదవా అని. అప్పుడు అమ్మ చదవాలని చెప్పి అదేదో సినిమాలో బ్రహ్మానందం లాగా అని లెగుస్తారు సడన్ గా. లెగిసి మళ్ళీ పుస్తకం మళ్ళీ ఫస్ట్ చాప్టర్ తో చదువుతారు. సో దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ యువర్ బుక్స్ అప్ టిల్ నౌ, అంటే మీరు అకాడమిక్ ఎగ్జామ్ పేజ్ లో ఉన్నప్పుడు, ఆల్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఆర్ నోట్స్ ఆర్ స్పెషల్లీ మేడ్ ఫర్ యువర్ అకాడమిక్ ఎగ్జామ్స్. మీ అకాడమిక్ ఎగ్జామ్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా తయారు చేయబడిన పుస్తకాలు అవి. వెదర్ ద నోట్స్ దే ఆర్ గివింగ్ యూ, డిక్టేట్ చేస్తే మీరు రాసుకుంటారు, లేదంటే ప్రింటెడ్ నోట్స్ ఇస్తారు, ఏదో ఉంటది కదా, అవన్నీ మీ ఎగ్జామ్ కోసం. అంటే అవి ఉన్నట్టు చదువుకుని వెళ్ళిపోతే, సింపుల్ గా చెప్పాలంటే పిడిగొట్టుకు వెళ్ళిపోతే పాస్ అయిపోవడమే కాదు, మంచి మార్కులు కూడా వచ్చేస్తాయి. ఉన్నట్టు దించేస్తే. ఇక్కడ అవసరం లేదు, కుదరదు కూడా. చెప్పాను కదా ఎందుకో. ద క్వశ్చన్స్ ఆర్ లైక్ దట్. సో మీరు ఏం చేయాలంటే, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఇఫ్ దేర్ ఇస్ ఎ బుక్ ఆర్ ఇఫ్ దేర్ ఇస్ ఎ న్యూస్ పేపర్ నుంచి ఈరోజు చదువుతారు, ఏదో నేర్చుకుంటారు. దట్ న్యూస్ పేపర్ ఈస్ నాట్ ప్రింటెడ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. దట్ న్యూస్ పేపర్ ఈస్ ప్రింటెడ్ ఫర్ ఏ జనరల్ పబ్లిక్, ఎడ్యుకేటెడ్ అవేర్ పబ్లిక్ కోసం ప్రింట్ చేయబడిన న్యూస్, డైలీ న్యూస్ కన్వే చేసే డాక్యుమెంట్ అది. అంతేగాని యూపీఎస్సీ చదువుకునేవాడికి కాదు. సో ఆ న్యూస్ పేపర్ నో, ఆ మ్యాగజైన్ నో, ఆ టెక్స్ట్ బుక్ నో మీరు ఉపయోగించుకోవాలి. మీరు దానికి ఉపయోగపడడం కాదు. పుస్తకాలు సేల్స్ పెంచడానికి మీరు ఉపయోగపడడం కాదు. అంటే పుస్తకం కొనేసి కవర్ టు కవర్ చదివేసి అందులోంచి క్వశ్చన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు పుస్తకాన్ని ఎంతవరకు చదవాలో యూ షుడ్ నో. సో దట్ ఈస్ ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టడీయింగ్ ఫర్ అకాడమిక్స్ అండ్ స్టడీయింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నౌ యూ షుడ్ హ్యావ్ ఎ క్వశ్చన్, మరి ఎలా చదవాలి న్యూస్ పేపర్, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ వదిలేయాలి, వేర్ షుడ్ ఐ పుట్ మై ఎఫర్ట్స్ అండ్ వేర్ షుడ్ ఐ
Ignore the content. There comes your syllabus, the most ignored part of any exam. People don't look at syllabus. అంతే కదా, సిలబస్ చూడండి, ఎవడను చూస్తారా? ఇప్పుడు దాకా మీరు స్కూల్ కాబట్టి మీ టెక్స్ట్ బుక్ మొత్తం దానికోసమే తయారు చేశారు కాబట్టి మీ క్లాస్లో చెప్పే పాఠాలన్నీ అవే కాబట్టి చూసేనని అనుకుంటున్నారు అంతే. బోర్డు ఇచ్చిన సిలబస్ మీరు ఎప్పుడు చూడరు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, వీళ్ళు ఇచ్చిన సిలబస్ చూడరు. ప్రాపర్గా సిలబస్ ఎప్పుడు చూడాలి. సిలబస్ చూడకుండా టీచరు, సారో మేడమో వాళ్ళు ఏం చెప్తే అది వినేసి అది రాసుకుని అదే మళ్ళీ చదువుతారు. టెక్స్ట్ బుక్ లో ఏముంటే అదే మళ్ళీ చదువుతారు. లుక్ ఎట్ ద సిలబస్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లుక్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎప్పటి నుంచో జరుగుతుంది. అట్లీస్ట్ యూ షుడ్ లుక్ ఎట్ లాస్ట్ 15 to 20 years క్వశ్చన్స్. మొత్తం అన్ని మీకు యూపీఎస్సీ వెబ్సైట్ లో ఉంటాయి. బై ద వే, యూపీఎస్సీ వెబ్సైట్ you'll have all your question papers, prelims, mains, year wise ఉంటాయి. prelims లో paper 1, paper 2. look at the question paper, look at the previous year questions and try to understand how the questions are changing over the period of time. 2010 లో ఉన్నట్టు ఇప్పుడు ఉండవు. 2010 లో ఒక స్టైల్లో ఉంటే 2015-16కి వచ్చేసరికి మారి ఉంటుంది. మళ్ళీ 18-19కి వచ్చేసరికి స్లోగా చేంజ్ అయి ఉంటాయి. 23-24లో వేరేలా ఉంటాయి. సో ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో అప్పుడు కూడా పెద్ద ఎక్కువే ఉండదు ఉద్యోగం. ఓకే, అంటే కార్పొరేట్లో ఉన్నట్టే ఉండదు, బట్ ఉంటాయి, రీజనబుల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అప్పుడు ఒకసారి చూడడానికి వచ్చారు, అప్పుడు చూసారట మంచి హడావిడి ఉంటుంది కదా, వెహికల్ ఇస్తారు. సో నాకు ఒక వెహికల్ ఇచ్చేవారు, బొలెరో తెలుసు కదా, బొలెరో గవర్నమెంట్ బండి అంటే ఉంటాయి కదా, పేర్లు, నేమ్ ప్లేట్లు అవి ఉంటాయి. వెనకాల స్టాఫ్ తిరుగుతూ ఉంటారు. సో యూనిఫామ్ వేసుకుని హడావిడి చేసి సెల్యూట్లు అది కొడుతుంటే మామూలు బాగా నచ్చింది. మామూలు ఏదో అయ్యాడు ఈ టైప్లో. సో ఊర్లో మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఊరు ఎమ్మెల్యే, ఏవో కొన్ని ఏవో కావాల్సి ఉంటుంది కదా, వాటి కోసం ఫోన్లు అన్నీ చేస్తుంటే దేశ్ ఫీల్ వెరీ గుడ్. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగా అమలు చేసేవాడిని, చదివాడిని, దానికంటే ఎక్కువ అమలు కూడా చేసేవాడిని. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి సడన్గా మంచి వాళ్ళు అయిపోయి నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఐ యూస్ టు బి వెరీ మెటిక్యులస్. అంటే ఏ రోజు కాలేజ్ మానేవాడు కాదు, 1 day కూడా. సెకండ్, థర్డ్ ఇయర్లో ఎప్పుడైతే కాలేజ్ మానేసాను, అప్పుడు ఇప్పుడు అటెండెన్స్ బాగానే వచ్చేది, మేనేజ్ చేసాము. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ న్యూ ఇయర్ రోజు కూడా వెళ్ళి కాలేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను హాఫ్ డేనే కాలేజ్కి వెళ్ళాను, సెకండ్ హాఫ్ ఏదో లైబ్రరీ ఆర్ బయటకు వచ్చేసి ప్రిపేర్ అవుతుండేవాడు సివిల్ సర్వీసెస్ కోసం. అందుకే నాకు ఎవ్రీడే కాలేజ్ చేసింది మనం. సో అట్లా నేను వెళ్తుంటే చాలా మంది కామెడీ చేసేవారు. ఫ్రెండ్స్ బ్యాచ్ బాగా క్లోజ్ ఫ్రెండ్సే. ఎందుకంటే ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం అనేవారు. ఉంటాయి కదా, లంబసింగ్ వెళ్దాం, అరకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే ఎక్కడికి నేను వచ్చాను కాదు. ఐ బికేమ్ సడన్లీ వెరీ బోరింగ్ క్యాండిడేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు బైక్ వేసుకెళ్ళకో, నేను కార్ తీసుకొస్తున్నాను, అందరు కలిసి వెళ్దాం కాలేజ్కి అని చెప్పాడు మా ఫ్రెండ్. నాకు నేను రాను, మీరు సరే టైం వేస్ట్ చేస్తారు అందరూ అని చెప్పాడు. వీడు ఆర్డర్ చేస్తున్నాడు రో అనుకుంటారు కదా జనరల్గా. అప్పుడు దాకా బాగా తిరిగి వీడి సడన్గా మంచి అంటే మేము అందరూ వెళ్దామా ఆ టైం అంటున్నాను. సో లంచ్కి అది రమ్మన్నా ఎక్కువ వచ్చేవాడు కాదు. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు అది అంటే సండే అయితే వెళ్ళేవాడు, సండే మధ్యాహ్నం అయితే వెళ్ళేవాడు అనుకోవడం, అయితే ఏ రోజు వెళ్ళేవాడు కాదు. సో ఇది ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నన్ను కొంచెం సింగిల్ అవుట్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు సింగిల్ అవుట్ చేసి కొంచెం కామెడీ కూడా చేసేవారు, కొద్దిగా హార్ష్ కామెడీ ఉండేది కదా.
చదివి ఏం ఎక్కువలే అనేది ఇంత పోనీ ఇంతకే ఏంట్రా స్టైఫండ్ 30,000 40,000 వస్తుంది స్టైఫండ్ ఇంకా అవసరం దానికి ఎందుకు 30,000 ఎందుకు అది ఇది అని చెప్పి కాఫీ బాగా చేశారు. ఇప్పుడు ఎవరెవరైతే కాఫీ చేసే 10-15 మంది ఆల్మోస్ట్ నేను ఉద్యోగం 7 సంవత్సరాలు చేశాను. అందులో ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 2-3 సార్లు నాకు ఫోన్ చేయించి నా ఆఫీస్కి వచ్చి కూర్చొని నాతో చాలా పనులు చేయించుకున్నారు గవర్నమెంట్లో. ఓకే, అంటే ఐ సాల్వ్ ఎవ్రీథింగ్ అంటే ఫోన్ కాల్. కొన్ని లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కూడా సాల్వ్ చేశాను. అంటే సాల్వ్ చేశానంటే అది నా గ్రేట్నెస్ కాదు, నేను ఆ పర్టికులర్ ఉద్యోగంలో ఉండాలంటే యాక్సెస్ ఉంటుంది రిసోర్సెస్. కోవిడ్ టైంలో ఎవరిదో ఇష్యూలు వచ్చినప్పుడు రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో గవర్నమెంట్లో చాలా రకాలు ఉంటారు కదా, కొంతమంది ల్యాండ్ ఎత్తేస్తుంటారు, అట్లాంటివన్నీ సాల్వ్ అవుతుంది. సో మీరు ఏదైతే ఎఫర్ట్ పెడతారో దానికి రిజల్ట్ రావట్లేదని ఎప్పుడు ఇది అవుతుంది, రిజల్ట్ డెఫినెట్లీ ఉంటుంది. whenever you are putting in effort, don't expect immediate returns. Returns ఉంటాయి definitely. Whenever you invest something, when you are developing a subject, when you are acquiring some skills, don't expect immediate gratification, but you'll have gratification. Okay, but తొందరగా వచ్చారని మాత్రం అనుకోకండి. హ్యావ్ సమ్ పేషెన్స్. పాయింట్ నెంబర్ 1. ఇందాక పవర్ గురించి చెప్పాను కదా, పవర్ డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు టికెట్లే లేవు అన్నప్పుడు ట్రైన్లు అసలు మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి అన్నప్పుడు థియేటర్లో మన కోసం కుర్చీలు వేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంటే నీ చేతిలో కొంత పవర్ ఉందంటే అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నీ చేతిలో. దాన్ని ఎట్లా పడితే అట్లా వాడారు అనుకోండి, వాల్యూ ఉండదు అనుకోండి. సో ఆ క్యారెక్టర్ షుడ్ బి స్ట్రాంగర్. సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇట్లా రకరకాల ఏరియాస్లో ఎంజాయ్ చేశాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ వచ్చింది, ఏదైనా ఎలక్షన్ వచ్చింది, మాకు డ్యూటీలు పడుతుండేది. సైక్లోన్ వచ్చినప్పుడు కొన్ని కాస్ట్లీ ఏరియాస్లో స్పెషల్ ఆఫీసర్ కింద వేస్తారు 1-2 మండలాలకి. అంటే ఈరోజు మార్నింగ్ ఇంట్లో రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత 48 hours 52 hours తర్వాత కూడా ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి వితౌట్ స్లీప్. ఐ రిమెంబర్ ఒక సైక్లోన్ పెద్దాయి సైక్లోన్ అనుకుంటా, కాట్రేని కోన అనే ఒక మండలికి వేసారు నన్ను స్పెషల్ ఆఫీసర్ కింద. ఎందుకంటే అంతకు గుర్తు వచ్చినప్పుడు చాలా ఇష్యూ జరిగింది. సో కార్తికేయ మిశ్రా వాజ్ ద కలెక్టర్, ఆయన కింద మేము అందరం కోఆర్డినేట్ చేస్తాం. సో వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 49 hours తర్వాత ఇంటికి వచ్చాను నేను. ఆ 49 hours హారిజాంటల్గా లేవు, వర్టికల్గా ఉందో లేదంటే కూర్చున్నాం. అండ్ వీఆర్ టేకింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ కాల్స్, కాన్ఫరెన్స్లు, రకరకాల కోఆర్డినేషన్, ఎస్డిఆర్ఎఫ్ ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళడం, అటు ఇటు. షూ తీస్తే 48 hours తర్వాత కాళ్ళు ఉన్నాయి లేదా డౌట్ వచ్చింది నాకు. సో దట్ వాజ్ ద సినారియో. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ రోజీగా ఉంటుందని అనుకోకండి. ఓకే, అంటే ఓన్లీ పవరే ఉంటుంది, ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఉంటుందని అనుకోకండి. చాలా పని కూడా చేయొచ్చు. సినిమాల్లో చూపిస్తారు కదా, నువ్వు ఎంత అయితే అంత డబ్బులు ఇవ్వడం, ఆఫీస్ 10:30కి వచ్చి 2 టీలు తాగి డబ్బులు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ 3ంటికి రావడం, ఏదైనా పని కావాలంటే డబ్బులు అడగడం, అలా ఉంటుందని అనుకోకండి. శంకర్ సినిమాలో చూపించినట్టు ఉండవు గవర్నమెంట్ ఆఫీస్లో పని. చాలా హాలిడేస్ ఉండవు, బర్త్డేస్ ఉండవు, ఎక్సెట్రా. యా, సో చూపించేదంతా నిజం కాదు, చాలా గట్టిగా పనిచేస్తుంటారు గవర్నమెంట్లో. యూ ఇమాజిన్, ఒక సినారియో ఇమాజిన్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఎక్కడికి వెళ్ళి పని చేస్తుంటాయి? దేశం వదిలి కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, కొంతమంది కార్పొరేట్లో పనిచేస్తారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంది, బెస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అందరు రాస్తారా అంటే టాప్ మోస్ట్ బ్రెయిన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్గా పనిచేస్తున్నాయి కదా. బ్యాంకింగ్ ఎగ్జామ్ తీసుకోండి, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, రాస్తారా? అన్ని ఫీల్డ్స్లోని, అన్ని గవర్నమెంట్ సెక్టర్స్లోని బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. రిసోర్సెస్ తక్కువ ఉన్నా వాళ్ళు పని చేపిస్తారు. కార్పొరేట్లో అనుకోండి, నీకు ఒక పని అప్పగిస్తే ఆ పని కంటే ఎక్కువ రిసోర్సెస్ ఇస్తారు. టైం లైన్స్ ఉంటాయి, చాలా కష్టం, కానీ రిసోర్సెస్ ఉంటాయి. అంటే నీకు పని ఇస్తే మంచి కంప్యూటర్, వర్క్ స్టేషన్ అన్ని ఇస్తారు, మంచి హై స్పీడ్ ఇంటర్నెట్, ఇవే లేకుండా కూడా పనిచేస్తారు.
అర్థమైందా? సో బెస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉంటారు. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ వర్క్. ఉంటారు డెఫినెట్లీ. ఒక ఆఫీసులో 40 మంది ఉంటే 10-15 మంది ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రాదు. సో దే టేక్ ఏ ఫ్రీ రైడ్ ఆన్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పరిగెత్తే గుర్రాన్ని పరిగెత్తిస్తారు గవర్నమెంట్. ఎవరికైతే పని బాగా వస్తుందో వాటితోనే పని చేయించుకుంటారు. సో హ్యావింగ్ సెడ్ దిస్, there will be power, but don't be in an illusion that you are there only for power. నేను ఎవరన్నా చెప్తారేమో అంటున్నాను, అందరు సోషల్ సర్వీస్, సోషల్ ప్రెస్టేజ్ దగ్గర అయిపోయారు. పవర్ ఉంటుందని వస్తారు ఎక్కువ. మీరు డూయింగ్ గుడ్ ఇదంతా అన్నారు కదా, దాని అంతటికి మూలం పవరే. అంటే మీరు ఫోన్ చేస్తే అవతలవాడు ఫోన్ ఎత్తి చెప్పండి సార్, మీరు ఏదైనా చెప్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అనే భయం ఉంటుంది కదా, భయంతో కూడిన గౌరవం ఉంటుంది కదా, అది పవర్. ఓకే, దానికోసం వస్తారు ఎవరైనా. ఈ మిగతా అన్ని అంబర్తారు. అగ్రీ పడతారు. అంటే మీరు దాన్ని దేనికి యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. యూజింగ్ ఇట్ ఫర్ గుడ్ పర్పస్, దట్ ఈస్ ఫైన్. ఓకే, అంతేగాని ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ జీతం 50,000 ఇస్తాం, ఆటోలో వెళ్ళి రావాలి, మీరు దీంతో సంతకం పెట్టకూడదు, మీకు వెహికల్ ఉండదు, మీ పక్కన ఇతను ఉంటాడు కదా, మీకు పేషి ఉండదు, ఏ పారాఫెసిలిటీ వీళ్ళు ఎవరో ఉంటారు అని చెప్తే ఎవరో ఉద్యోగానికి రాడు, ఎంత కాంపిటీషన్ ఉండదు. ఓకే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ పవర్, బట్ వెన్ యూ యూజ్ ఇట్ ఫర్ పాజిటివ్ థింగ్స్ you'll retain. చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు కదా, చాలా మంది ఆఫీసర్స్ ని, దే ఆర్ వెరీ బ్యాడ్ రెప్యుటేషన్, వెరీ pretty much early in their career. Okay, so when you are going sideways ఎక్కడైనా వెళ్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్లీ you get a negative reputation. Once you are having a negative reputation, you get carried throughout your entire life. Okay, so that is the most important aspect. ఎప్పుడైనా విన్నారా క్యాట్ ఎగ్జామ్స్ దీనికి they'll take percentile, so the person who is getting 100 or 99.9999 is the best performing person. సో అక్కడి నుంచి ఎంత తక్కువ పర్ఫామ్ చేశారో దాన్ని బట్టి మీరు డిస్టెన్స్ జరుగుతూ ఉంటారు. ఓకే, 100% వచ్చినోడు 100 మార్క్స్ వచ్చినోడు కాదు, బెస్ట్ మార్క్స్ వచ్చినోడు 100%. సో లైక్ వైజ్ రిలేటివ్ మెరిట్ అనేది ఇది ఎందుకు రిలేటివ్ మెరిట్ అని చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ తీసుకున్నారు అనుకోండి, you have paper 1 and paper 2. Paper 1 in the quality chapter you have your GS. Paper 2 is about CSAT. CSAT is a qualifying paper. Idea unda? CSAT is a qualifying paper. Any questions untayi CSAT lo? 80. Good, 80. There you should get a minimum mark, and your marks are not going to be considered for clearing the exam. Okay, so after getting a minimum of 68 marks, వచ్చినాయో లేదో చూస్తారు. ఆ మినిమం మార్క్స్ లేకపోతే they won't evaluate your paper. ఒకసారి మినిమం మార్క్స్ వస్తే then ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూస్తారు. When they are saying relative merit, you should get more marks in compared with their fellow aspirants. అంటే అది సింపులే కదా, ఎందుకు ఇలా చెప్తున్నాను అని అనుకోకండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, there is a person A and there is a person B. So your paper 1 has 100 questions, isn't it? Each question carries 2 marks and you get 200 marks. Am I clear about this? So now I'll tell you an interesting scenario. Person A got 45 questions correct. Person B got 55 questions correct. But person A qualified and person B did not qualify. What is the reason? Presentation. Objective దాంట్లో ప్రెజెంటేషన్ ఏమన్నా సున్నా బాగా అంటే థిక్గా
ఒత్తిగా మంచిగా సున్నాడు. అంటే వదిలేసింది కూడా నెగిటివ్ వాల్యూ ఉన్నది ఏవైతే వచ్చారో చెక్ చేసేది కాబట్టి క్వాలిఫైడ్. ఎస్. సో ఆ 45 ఎవరైతే కరెక్ట్ పెట్టారో నెగిటివ్స్ తక్కువ చేశాడు. మేబీ 45 ఆర్ 48 50 ఎన్నో కరెక్ట్ పెట్టి ఉంటాడు. మిగతా 4 5 తప్పైంది. తప్పైనట్టుకు -2/3 కాబట్టి సేవ్ అయిపోయాడు. ఈ 55 పెట్టినాడు ఏ 90 పెట్టాడు అనుకోండి, 55 తప్ప మిగతా అయితే పోయినాయి అనుకోండి, ఏమవుతాడు? అస్సాం ట్రైన్కి టికెట్ బుక్ చేసుకుంటాడు. ఓకే, తిరుగుతూ ఉంటాడు అక్కడే. ఇలా చాలా మంది చూస్తాం. నవ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిలేటెడ్ మెరిట్. అబ్సల్యూట్ మెరిట్ ప్రకారం అయితే నేను చాలా క్వశ్చన్ కరెక్ట్ పెట్టాను, నాకు చాలా ఎక్కువ తెలుసు. సో యూ నీడ్ టు ప్లే స్మార్ట్. ఆవేశం సరిపోదు, ఆవేశం ఒక్కటే సరిపోదు. సో యువర్ ఆవేశం ఆర్ అగ్రెషన్ షుడ్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్. ఓకే, అంటే నీకు వచ్చిన చోట ఎట్లా అయితే క్లియర్ కట్ ఎక్స్ప్రెస్ చేసి ఆ బిట్ ఆన్సర్ చేస్తావు, రాని చోట మూసు కూర్చోవాలి. సో దట్ ఈస్ ఆల్సో pretty much important. You understand? So understanding this number game. కొన్నిసార్లు we get engaged in reading the subject. తెగ చదివేస్తాం. ఎగ్జామ్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఐడియా ఉండదు. ఎందుకు ఐడియా ఉండదంటే మై అబ్జర్వేషన్ ఈస్ పీపుల్ కీప్ ఆన్ రీడింగ్. తెగ చదివేస్తారు. Actually, what they do is 90 to 95% చదువుతారు అంతే. పుస్తకాలు బుక్ చేసుకుంటే ఎంత చదువుతారు, నోట్స్ ప్రిపేర్ చేస్తారు, చదువుతారు, మొత్తం పుస్తకాలు చదివేస్తుంటారు. నెవర్ డూ దట్. డోంట్ ఇంక్రీజ్ యువర్ బుక్స్, ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్, ఇంక్రీజ్ యువర్ క్లారిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ there is a subject called polity. Polity NCERTs ఉన్నాయి, ఒక 3-4 NCERTs ఉంటాయి. ఇది కాకుండా లక్ష్మీకాంత్ అని ఒక పుస్తకం ఉంది, చదువుతారు. డిడి బసు, సుభాష్ కశ్యప్, ఇలాగా రకరకాల పిఎస్ అని అంటారు, అదంటారు, ఇదంటారు. ఒక 10 పుస్తకాలు ఉంటాయి, 10 కొనేస్తారు, ఇంట్లో పెట్టేసుకుంటారు. రెడీగా దేని మీద ఫుల్గా కమెంట్ ఉంటుంది, ఏది పూర్తిగా చదవరు. So don't increase your book list. Okay, remember this very carefully. Rather than reading 10 books each a single time, you read one standard book 10 times. Ante you are getting lot of clarity in concept. So ఎప్పుడు అసలు నెగిటివ్ మార్కింగ్ ఎందుకు వస్తుంది? నెగిటివ్ మార్కింగ్ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ క్యాండిడేట్ బి ఉన్నాడు కదా, 35 మిస్టేక్స్ చేశాడు కదా. ఎందుకు చేశాడు 35 మిస్టేక్స్? ట్రై టు ఆన్సర్ మై క్వశ్చన్. ఎప్పుడైనా నెగిటివ్ మార్క్స్ ఎందుకు వస్తాయి ఎగ్జామ్లో? క్వశ్చన్ చూడగానే యూ హ్యావ్ 3 ఆప్షన్స్. either you perfectly know the answer, you are very well aware of that question. Number 2, you don't even know what the hell it is. ఓకే, అసలు అది ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం చూడటం. ఈ 2 కేసెస్లోనే ప్రాబ్లం లేదు మీకు. థర్డ్, ఇది ఎక్కడో చూసినట్టు ఉంది, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఫస్ట్ 100% తెలుసు, 2 2s are 4, అంత సింపుల్. అందులో తప్పు చేయడం ఏం లేదు. అక్కడ కూడా మిస్టేక్ చేసామంటే నేను దేవుడు కూడా కాపాడలేదు, అది వేరే సిల్లీ మిస్టేక్స్ అంటారు కదా. నాకు తెలుసు సిల్లీ మిస్టేక్ అంటారు, నాకు ఆన్సర్ తెలుసు కానీ సిల్లీ మిస్టేక్ అంటారు. ఇలాగే చాలా మంది చెప్తుంటారు, సిల్లీ మిస్టేక్ చేసాం సార్, 60 బిట్స్ వచ్చి సార్, ఒక సిల్లీ మిస్టేక్స్ చేసాం. సిల్లీ మిస్టేక్స్ చేసాం అందుకే సెలెక్ట్ అవ్వలేదు సార్, లేకపోతే సెలెక్ట్ అవ్వదు. యూ డోంట్ డిజర్వ్ టు బి సెలెక్టెడ్ బికాస్ పర్సన్ డూయింగ్ 1 or 2 silly mistakes is fine. A person doing 10 silly mistakes is a silly fellow. You don't deserve to win the below lesson. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి సరిపోవు. ఎందుకు? ఒకవేళ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావనుకో, కార్ తాను తీసుకెళ్ళిపోయి ఇంటి దాకా పట్టుకొని స్టార్ట్ అవుతుంది అంటే అంత సిల్లీ. అది సిల్లీనే కాదా?
క్వశ్చన్ సాల్వ్ చేసి అక్కడ బిఎన్ సాల్వ్ చేసి అక్కడ తీసుకొని సి పెట్టామంటే నువ్వు ఎంత కూర్చోడు. ఇంకొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళు వచ్చి ఈ ఎంసెట్లు అది తగులుతూ ఉంటారు. ఆర్డర్ తప్పిపోయింది, అంటే క్వశ్చన్ అన్ని సాల్వ్ చేశారట. ఇక్కడ 21 నుంచి 28 దాకా బిసిడిఏ అనేది సాల్వ్ చేశారు. అక్కడికి వచ్చి 21 నుంచి మొదలెట్టకుండా 20 నుంచి 28 నుంచి మొదలెట్టి ఆర్డర్ తప్పించారు. ఇట్లనే ఉంటాయి కొన్ని. నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎంసెట్ రాసినప్పుడు నాకు 600 సంథింగ్ ఏదో వచ్చింది. మా ఇంటి పక్కన ఉంటాడు, నాతో పాటే చదువుతాడు, అంత తప్పుగా ఏం చదవలేదు, పర్లేదు కొంచెం దగ్గర చదువుతాడు. సో వాడికి 7,000 ర్యాంక్ వచ్చింది, 6,000 ఎంత వచ్చింది. వాళ్ళు మాట్లాడితే వీడు మా వాడు వాళ్ళు ఒకేలా చదివేవారు, వీడికి ఆర్డర్ తప్పిపోయింది, అందుకే అది మంచి ర్యాంక్ వచ్చింది, వీడికి రాలేదు. విన్నాను ఒక 10 టైమ్స్ విన్నాను. ఇంకా వచ్చినోడికి అది కూడా కానివాడికి అదే సినిమాలో రజనీకాంత్ సినిమాలో పెళ్లికొడికి డ్రెస్ బాగుంది, పెళ్లికొడికి డ్రెస్ కూడా ఇదే ఈ టైప్లో చెప్తూ ఉండేది. ఆవిడ విని మాకు రిలేట్ అవుతుంది. నేను ఒక పాయింట్కి కాప్ వచ్చి అన్ని ఎందుకు 8,000 రాయక 6,000 రాయక ఎందుకు ఇచ్చారు తెలుసా? ఎందుకు ఇచ్చారు? ఫర్ అబౌట్ బీయింగ్ నేను ఇంజనీర్, క్లర్క్ అవడానికి కూడా సరిపడు, ఎందుకు చూసి పెట్టడం కూడా రాదు. అక్కడ చూసి ఇక్కడ పెట్టడం కూడా రాదు. అంటే నువ్వు క్లర్క్ కూడా ఎక్కువే, ప్యూన్ కూడా ఎక్కువ, అంతే కదా. అవి చూసి ఇక్కడ పని చేయడం కూడా రాదు, సాల్వ్ చేయడం అనేది దేవుడే, అది తర్వాత విషయం. సో నెవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. Okay, keeping those mistakes aside, every question gives you 3 options. If you are decently prepared, you know the question. That's the problem. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా 10 to 20%. నేను మీకు ఎంత ఆల్రెడీ చెప్పాను, ఈవెన్ the third rank I got 50 to 60% marks. So some questions will definitely be out of your knowledge or out of your league. ఈ అవుట్ ఆఫ్ లీగ్ క్వశ్చన్స్ ని పక్కన పెట్టేసి ఈ థర్డ్ కేటగిరీలో ఉంటాయి, తెలుసా తెలీదా. ఇది ఎందుకంటే దిస్ ఈస్ జస్ట్ బికాస్ యు ఆర్ రీడింగ్ దోస్ 10 books each one time. If you are reading that one book 10 times, that means you are revising. ఏదైతే హాఫ్ తెలిసిన బిట్లు ఉంటాయో ఆ బిట్లు మిమ్మల్ని ఏం చేస్తాయంటే వదిలేటప్పుడు క్వశ్చన్ ఎలాగైనా అటెంప్ట్ చేయమంటాయి, ఎందుకంటే యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. సరే పోనీ అటెంప్ట్ చేసామనుకో, తప్పైపోతే 0 రాదు, -2/3 వస్తుంది. ఓకే, ఏదో ముందు చెప్తారు కదా, ఈ తింటే అరేంచుకోలేదు, తింటేనేమో అది చేస్తుంది, తినకపోతే నేర్చు వస్తుంది. సో catch-22 సిచ్యువేషన్ అనమాట. ఆ బిట్ వదిలేదు తెలియదు, అవ్వకూడదు తెలియదు. సో ఆ ప్రాబ్లం అరైజ్ అవ్వకుండా ఉండాలంటే the thing you should do is revise your content. Whatever you are reading, మీరు academics లో చేసినా చేయకపోయినా, when you are preparing for competitive exams, you read something on day 1, you revise the same thing before you start reading on day 2. అదే మీరు ఈరోజు ఒక యూనిట్ చదివారు, ఒక చాప్టర్, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు. On day 2 you are proceeding for second concept. Before proceeding for second concept, revise the first concept.